తెలుగుదేశం జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తుని మొట్టమొదట ఊహించింది జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి అదే చెప్తూ వచ్చాడు. అట్లాగే ఆయన కరెక్ట్గా పొత్తు ఏదైతే ఢిల్లీ నుంచి ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అది పొత్తులోకి వెళ్తారు అన్నటువంటి ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చినటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ ముందుగా డబ్బులు చేరవేయడం అన్నటువంటిది. వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో విభేదించాక డబ్బుల డిస్ట్రిబ్యూషన్ కష్టమైపోయింది. అధికారంలోనే ఉంది పార్టీ, పోలీసు యంత్రాంగం అంతా తమ చేతుల్లోనే ఉంది. కానీ వల్ల కానీయకుండా చేయడంలో ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ నిఘాలు పెట్టడం, అప్పుడు ద్వివేదిని ఎన్నికల కమిషనర్గా పెట్టి ఎక్కడికక్కడ చెక్ పెట్టడం, డీజీపీని మార్చేయడంతో వల్ల కాలేదు. ఆ విధంగా తొక్కి పట్టగలిగారు. అది ఒక రకంగా వైసీపీకి ఫెచ్చింగ్ అయింది. ఈ దఫా అప్పుడే అనుభవం ఉంది అంటే అప్పుడు పరోక్షంగా వైసీపీకి సహకరించింది బీజేపీ సెంట్రల్లో. ఆ ఇంపాక్ట్ వైసీపీకి ఉపయోగపడింది. ఈ ట్రిప్ బీజేపీ తమకు వ్యతిరేకం అవుతుంది కాబట్టి దెబ్బతీస్తారని ముందే తెలుసు కాబట్టి డబ్బుల్ని ముందుగానే చేరవేసేసుకున్నారు. అందువల్లనే మనీ డిస్ట్రిబ్యూషన్లో జగన్ పర్ఫెక్ట్గా చేసుకెళ్లారు అన్నటువంటిది పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎంతవరకు వాస్తవం అన్నది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలియాలి.